న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల పద్మావతి నగర్లో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో బండి ఆత్మకూరు మరియు మహానంది మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 68 మంది లబ్ధిదారులకు గాను మహానంది మండలంలో 15,10,000, బండి ఆత్మకూరు మండలంలో 19,03,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు. కలిపి 40,73,000 చెక్కులను అందించడం జరిగింది. ఇంకా ఇప్పటికీ నిన్నటి వరకు చూస్తే నిన్న ఆత్మకూరు వెలుగోడుకు సంబంధించినటువంటి చెక్కులు అందజేయడం, శ్రీశైలం సంబంధించిన చెక్కులు అందజేయడం జరిగింది. ఈరోజు బండి ఆత్మకూరు, మహానంది ఇంకా వేరే ప్లేస్లో ఉన్నటువంటి వారికి అందరికీ కలిపి 80,92,000 రూపాయలు నిన్న ఈరోజు కలిపి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 44 చెక్కులు, 140 చెక్కులు ప్లస్ ఒక 44, 184 చెక్కులు ఈ 2-3 రోజుల రేపు ఇవ్వబోతూ ఉన్నాం. దాదాపు కూడా ₹1 పైకి ఇప్పటివరకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంత కష్టాలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా, రాష్ట్రంలో అన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా గొప్పవారిదైనటువంటి ముఖ్యమంత్రి గారు దాదాపు 184 మందికి ఈ 2-3 రోజుల్లో చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా నియోజకవర్గ తరఫున, ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1,040 చెక్కులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,600 చెక్కులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం జరిగింది. ఇవి కాక ఇంకా కొంత జబ్బులకు కూడా ఆరోగ్యశ్రీ రానటువంటి జబ్బులకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు చెక్కులు అందజేసి పేదలను కాపాడినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.